హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడైందని వార్త, జగన్ రాజీనామా లేఖను ఆమోదించిన గవర్నర్. పూర్తి వివరాలు అయితే వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి తెలిపోదాము. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా రెండోసారి విజయం సాధించి అధికారంలోకి వస్తానని భావించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే తీర్పు ఇచ్చారు. కానీ విని ఎరగని రీతిలో కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. ఇప్పుడు అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేని నేతగా మిగిలిపోయారు. ఇప్పుడు జగన్ ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. పులివెందుల నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాధాన్యత వహిస్తున్న ఎమ్మెల్యేగా జగన్ మిగిలిపోయారు. జగన్ ఎంత అరిచి మొత్తుకున్నా కూడా అసెంబ్లీలో ఆయనకు ప్రతిపక్ష హోదా దక్కే స్థితి లేదు. ఒకవైపు పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో పాటు ఎన్నికల్లో పార్టీకి వెన్నుపోటు పొడిచిన నేతలపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై చర్యలకు కూడా ఉపక్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై పార్టీ నుంచి సస్పెన్షన్ వేటైతే వేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తాజాగా మాజీ వైసీపీ ఎమ్మెల్యేపై జగన్ వేటు వేశారండి. కదిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పెనుబల్లి వెంకట సిద్ధారెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన కూడా విడుదల చేసిందండి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సిద్ధారెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు పార్టీ క్రమశిక్షణ కమిటీకి అనేక ఫిర్యాదులు అందాయి. 2019 ఎన్నికలలో సిద్ధారెడ్డి కదిరి నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈసారి ఈ ఎన్నికల్లో జగన్ ఆయనకు సీటు ఇవ్వలేదు. మైనార్టీ కోటాలో పెద్దిరెడ్డి అనుచరుడైన ముక్బాల్కు టికెట్ ఇచ్చారు. ఎన్నికల్లో సిద్ధారెడ్డి పార్టీకి వ్యతిరేకంగా ముక్బాల్ ఓటమికి పనిచేశారన్న ఫిర్యాదుల నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ విచారణ చేసి జగన్కు నివేదించడంతో జగన్ సిద్ధారెడ్డిని పార్టీ నుంచి వేటు వేస్తూ నిర్ణయం అయితే జగన్ గారు తీసుకున్నారండి.